బట్టతల ఇప్పుడు సమస్య కాదు. ఎటువంటి నొప్పి లేకుండా శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. తిరుమల దేవస్థాన ప్రధాన అర్చకులు మనందరికీ సుపరిచితులు రమణ దీక్షితులు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. అయితే గురువుగారు, తిరుమల దర్శనానికి ఎవరైతే వస్తారో భక్తులు, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక కోరిక ఖచ్చితంగా తీరుతుంది, పాజిటివ్ వైబ్స్ ఉంటాయనేది భక్తుల నమ్మకం. అయితే దీనికి గల కారణం అక్కడ ఉన్నటువంటి శ్రీచక్ర మహత్యం అని అనుకోవాలంటారా, స్వామివారి మహత్యం అని అనుకోవాలంటారా? శ్రీచక్రం అనేది కొన్ని అతి పవిత్రమైన అతి శక్తివంతమైన బీజాక్షాల యొక్క ఒక అరేంజ్మెంట్ అన్నది శ్రీచక్రం అనేది. అందులో పర్యావరణ దేవతలు ఉంటారు, ఆవరణ దేవతలు అందరూ ఉంటారు. ఆ ఆవరణ దేవతలంతా కూడా మంత్రపూర్వకంగా కానీ ఆవాహన రూపంలో కానీ అక్కడ ఆవాహన చేసి ప్రతిష్ఠిస్తారు. తర్వాత వారికి పూజలు జరుగుతూ ఉంటాయి. కానీ తిరుమలలో అటువంటి శ్రీచక్రం అనేది లేదు. స్వామివారే అధిదేవతగా అక్కడ నవావరణ దేవతలకు ప్రతిష్ఠించున్నారు. ఇప్పటికీ కూడా వారు అరూపంగా స్వామివారి చుట్టూ ఆవరణల్లో ఉంటారు. అష్టదిక్పాలకులు, నవగ్రహాది దేవతలు మొదలైన విష్ణు స్వరూపాలు వీరందరూ కూడా ఉంటారు. అలాగే విమానంలో దేవతలు ఉంటారు, వీరంతా అరూపంగా ఉంటారు. ప్రతిరోజు స్వామివారికి ఆరాధనలు జరిగినప్పుడు వీరందరికీ కూడా ఉపచారాలు, అర్ఘ్యపాద్య ఆచమనాలు, తర్వాత నివేదనలు అవి కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా బయట ఎవరికి చెప్పే విషయాలు కావు. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. లోపల స్వామివారి యొక్క పంచబేరాలు, ఇవి కాకుండా పరివార దేవతలు కృష్ణస్వామి ఉన్నారు, రుక్మిణి అమ్మవారు ఉన్నారు, రాముల వారు, సీతమ్మవారు, లక్ష్మణస్వామి ఉన్నారు, సాలగ్రామమూర్తులు ఉంటాయి, సుదర్శన ఆళ్వారు ఉంటారు. వీరు కాకుండా ఆవరణ దేవతలు, విమాన దేవతలు, వీళ్ళందరికీ కూడా ఉపచారాలు జరపాలి. ఇది ఎప్పుడంటే స్వామివారికి నైవేద్యం జరిగేటప్పుడు జరుగుతుందన్నమాట. అందుకని చాలా కాలం ఎక్కువ పడుతుంది. అది వీళ్ళకి అర్థం కాకుండా 10 నిమిషాల్లో నైవేద్యం అయిపోవాలి, జనం కాచుకొని ఉన్నారు, విఐపీలు కాచుకొని ఉన్నారు, ఇలా చెప్పి ఆ జరగవలసిన కార్యక్రమాన్ని కుదించేయడం వల్ల వారికి ఇవ్వవలసిన ఉపచారాలు మనం ఇవ్వలేకపోతున్నాం. కానీ వేల సంవత్సరాల ముందు మహర్షులు ప్రతిష్ఠించి ఇన్ని వేల సంవత్సరాలుగా వారికి జరిగిన ఉపచారాల వల్ల వారు తృప్తి చెంది ఇప్పటికీ కూడా వచ్చిన భక్తులందరికీ వారి వారి కోరికలను సిద్ధింపజేస్తూ ఉంటారు, అనుగ్రహిస్తూ ఉంటారు. భక్తులు తృప్తి చెందకుండా తను వచ్చి కోరిన కోరిక తీరిపోయింది, సంతోషంగా ఉందామని కాకుండా మరిన్ని కోరికలతో మళ్ళీ మళ్ళీ రావడం, ఇది భౌతికమైన ప్రపంచం పైన ఉన్న ఒక లాలసత్వం. దీనివల్ల కష్టాలు తప్ప మరేమి ఉండవు. ఎందుకంటే ఎన్నో వేల కోట్లు ఆర్జించిన వాళ్ళందరూ కూడా ఎవరు సంతోషంగా లేరనేది మనం ఇప్పుడు మన వార్తల్లో చూస్తూనే ఉన్నాం. వారి వారి కష్టాలు వారివి. కానీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూ మన్వంతరంలో ఒక శుభముహూర్తాన భూలోకంలో అవతరించినప్పుడు బ్రహ్మాది దేవతలకు ఒక మాట ఇస్తున్నారు. నేను ఈ శ్వేతవరాహ కల్పం అయిపోయే వరకు ఈ భూలోకంలోనే, ఈ వెంకటాచల పర్వతాల్లోనే నేను శాశ్వతంగా ఉంటాను. వచ్చిన భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాను. కోట్లాది భక్తులు నా కోసం వస్తుంటారు, వారి కోరికలు చెప్తుంటారు. కానీ వారి కోరికలన్నీ చాలా అల్పమైనవి, భౌతికమైనవి. ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించింది ధనము, ఉద్యోగము, సంసారం, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. అవన్నీ కూడా వాళ్లకు ఇచ్చేసి వాళ్ళను పంపించేస్తూ ఉంటాను, వాళ్ళని ఉంచుకోను. కానీ కోట్లాదిలో ఒక భక్తుడు వస్తాడు, వాడు నాకు నువ్వే కావాలంటాడు. ఇంకేం వద్దు, నాకు నువ్వు కావాలి చాలు అంటాడు. అటువంటి భక్తుడిని నేను నా పాదాల దగ్గర ఉంచుకొని జీవితాంతం అతన్ని కాపాడి చివరిగా అతన్ని నాలో చేర్చుకుంటాను. అది కాకుండా ఇక్కడ ఈ దేవాలయం అనే పేరులో నేను ఒక భ్రాంతిని కలుగు చేస్తాను, ఒక భ్రమను కలుగు చేస్తాను. ఇట్ ఈస్ అన్ ఇల్యూషన్. వచ్చిన భక్తులు ఇదే భగవంతుడు అనుకొని ప్రార్థిస్తూ ఉంటారు, కోరికలు కోరుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నన్ను కావాలనుకున్న భక్తుడు వచ్చి తను ఈ భ్రమను దాటి చూడగలడు. అతనికి అటువంటి శక్తి ఇస్తాను నేను.
నేను వైకుంఠంలో ఎలాగా శ్రీదేవి భూదేవి నీలాదేవితోనూ సుదర్శన పాంచజన్యాది పంచాయుధాలతోనూ నిత్యసూరులనే సప్త ఋషులు విశ్వక్సేనులు విఖనసులు వీరందరితోనూ నేను ఎలా కొలువై వైకుంఠంలో క్షీరసముద్రంలో ఉంటానో అదే వైభవంలో నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను. కానీ అటువంటి భక్తుడు మాత్రమే నన్ను ఈ భ్రమను మీరి నన్ను చూడగలడు. నేను అతనికి ఆ దర్శనం ఇస్తాను. ఎవరైనా సరే ఈ భౌతికమైన ఈ భ్రమను వీడి నన్ను చూడాలనుకుంటే చూడవచ్చు. అయితే ఇది కలియుగ మాయ కదా గురువు గారు, కలియుగం కదా, ఆ మాయ అంతా మాయే. సో నిజంగా అలా స్వామి నువ్వే కావాలనే భక్తులు ఉంటారా? కోటికో నూటికో ఒకళ్ళన్నా? మహర్షులు ఎంతోమంది తపోధనులు, మహర్షులు, యోగులు, సిద్ధపురుషులు అంతా ఇక్కడే ఉన్నారమ్మా. ఇక్కడ ఉన్నారు సిద్ధపురుషులు. వాళ్ళందరూ కూడా ఈ పునర్జన్మ చక్రం నుంచి బయటపడిన వారు, పునర్జన్మ రాహిత్యం పొంది శాశ్వతమైన దివ్య దేహాలు పొందినవారు. వారు ప్రతిరోజు స్వామివారిని సేవించుకుంటూ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. అయితే స్వామివారు ఒకనొక టైంలో మాట్లాడేవారని, ప్రత్యక్షంగా అన్ని విషయాలు చెప్పేవారని, పలానా భక్తులు వస్తున్నారు చూడమని అనేవారని అంటారు. ఇప్పటికీ మాట్లాడతారు. మీరు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి గురువు గారు? మాతో ఒక్క 2 విషయాలు షేర్ చేసుకోరా? పుట్టిన బిడ్డ తల్లితో ఎలా కమ్యూనికేట్ అవుతుంది? మాటలు అక్కర్లేదు, భాష అక్కర్లేదు, వ్యాకరణం అక్కర్లేదు, శబ్దం అక్కర్లేదు. స్వామివారితో మాట్లాడడానికి ఇవన్నీ ఏం అక్కర్లేదమ్మా. ఎందుకంటే ఆయనే అంతరాత్మగా మనలో ఉన్నాడు, మనం విశ్వంలో ఆయనలో ఉంటాం. కాబట్టి మనం ఆయనలో ఒక భాగం, ఆయన మనలో ఒక భాగం. కాబట్టి మనం అసలు మనకు వచ్చే ఆలోచనలే ఆయన కల్పించినవి. అయితే ఆయనకి చేసే అలంకారం కూడా ఆయనే చేయించుకుంటాడు. అందుకే ప్రతి వారం వేరు ఒకలాగా ఉంటారు, ఒక్కొక్క వారం ఒక్కొక్కలా ఉంటారు స్వామివారు. అదే నగలు, అదే కిరీటాలు, అవే వస్త్రం అంతా అదే. కానీ స్వామివారు ఒక్కొక్క వారం ఒక్కొక్కలా కనిపిస్తారు. అది అక్కడ చేసిన ఎవరి హస్తాల వల్ల కాదు అంటారు. ఆయన కావలసినట్లు చేసుకుంటారు. కొన్నిసార్లు కిరీటం వంకరగా కూడా ఉంటుంది. ఒకసారి ఒక అధికారి అడిగారు, అంటే కొన్ని కోడ్ వర్డ్స్ వాడుతుంటాం అలంకారాల్లో మా లోపల అర్చకుల మధ్య. అది తెలుసుకొని స్వామివారి కిరీటం అంటే కుడివైపు వాలితే మహంతు మఠం వైపు వాలిందంటాము, ఎడమ వైపు వాలితే అర్చకులింటి వైపు వాలిందంటాము. ఆ రోజు కిరీటం ఎడమ వైపు వాలినుంది. ఆ అధికారి ఎప్పుడు వంకలు పెట్టేవారు అనమాట. ఆయన వచ్చి కిరీటం ఎడమ వైపు వాలింది, అర్చకులింటి వైపు వాలింది అన్నాను. అందుకు నేను చెప్పాను, స్వామివారు ఎప్పుడు కిరీటమే కాదు, స్వామివారు ఎప్పుడు కూడా అర్చకుల వైపే వాలి ఉంటారు అన్నాను. ఎందుకంటే మన తల్లి గారికో తండ్రి గారికో నమస్కారం చేసేటప్పుడు వారు చినిగిన గుడ్డలు కట్టుకొని ఉండొచ్చు, మురికిగా ఉండవచ్చు. కానీ తల్లి తండ్రే కదా, అవన్నీ మనం చూడం కదా. స్వామివారి అమ్మవారి తల్లిగారి నుదుట బొట్టు చెరిగిందనో, పూలు వాడిందనో, చీర చెరిగిందనో చూడం కదా. తల్లి నమస్కారం పెడతాం, పూర్తి భక్తితోనే నమస్కారం పెడతాం, ఆమె ఆశీర్వాదం కోరే నమస్కారం పెడతాం. అట్లాగే స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఈ వంకలు ఇవన్నీ చూడకూడదు. అది అర్చకులు అలంకారం చేస్తాం కాబట్టి మేము చూసుకుంటాం. కానీ వచ్చిన అధికారి స్వామివారి దర్శనం కోసం వచ్చినప్పుడు ఇది ఇలా వాలుంది, అలా వాలుంది, నామం సరిగ్గా లేదు అని వంకలు పెట్టడం అనేది చాలా పెద్ద తప్పు, అది అపచారం. ఎందుకంటే స్వామివారి ఆయన చేతుల్లోనే ఉంది కదా. సో చాలా చాలా సంతోషంగా ఉంది గురుగారు, మీతో ఇన్ని విషయాలు ఇంత చక్కగా మాట్లాడడం చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి చక్కగా మా వ్యూవర్స్ కోసం, మన ప్రేక్షకులందరి కోసం ప్రతి ప్రశ్నకి ఎంతో చక్కగా సమాధానం చెప్పారు. ఎన్నెన్నో రెమెడీస్ కూడా అందించారు, స్వామివారి మహత్యాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. కోటి ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. చూసారు కదండి, నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన రమణ్ దీక్షితులు గురువు గారితో చక్కగా స్వామివారికి సంబంధించిన ఎన్నో విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకున్నాము. చక్కటి రెమెడీలను కూడా మరి గురువుగారు మనందరి కోసం అందించారు కదా. ఖచ్చితంగా స్వామివారి విషయాలను తెలుసుకున్న మనందరం కూడా ధన్యులం. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.